రాగి సందడి చేస్తున్నాయి వీటిలో. రాగి రాగి సందడి తెలుసా? రాగి సందడి చేస్తున్నాడు. మొత్తం రాగి పిండి నానట్టుకోవాలి, ఉడికిన అయినాక పోయాలి. పోతే రాగి కడికైతే అన్నాడు. తర్వాత ఈ చికెన్ ఇగో ఇట్లా, చికెన్ ఇట్లా చికెన్ మళ్ళీ చికెన్ ఇట్లా చికెను మళ్ళీ రాగిది రెండు కలుపు తింటే మనిషికి తాగదు. ప్రతి ఒక్క తినండి. రాగి చేస్తామని మీకు చూపెట్టలే, మరీ చేస్తామని మీకు చూపెడతాం. రాగి 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 జావా పోయి చికెన్, ఇగో చికెను రాగి జావా సూపర్ ఉంటుంది. మీరు కూడా చేసుకుని తినండి. నేను చేసుకుంటున్నాం. కావాలంటే చూడండి. ఇగో ఇక్కడ ఇది రాగి జావా. ఇది రాగి జావా. ఇది రాగి జావా. ఇది రాగి జావా, రాగిది. దీనిలో చికెన్ షెర్వా చికెన్ షెర్వా అంటే బాగుంటుంది అన్నట్టు. అది మళ్ళీ రెండు ఇగో ఈ బొక్కలు ఇట్లా 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 పక్కపొడి ఇట్లా ఇట్లా ఇప్పుడు ఇది తీసి పక్కనుకోవాలి. ఇట్లా ఇట్లా ఇట్లా. ఇప్పుడు రాగి జావా ఇది 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 రాగి జావా తినాలన్నట్టు. తింటే పైకి బలం. అట్లా నేనే చేసుకున్నా కొద్దిగా ఇలా. నీళ్ళ తినే ముందు బాగుంటుంది. ఇది రాగిది ఇట్లా. సూపర్ రాగి జావా చికెన్ సూపర్ ఉంటుంది, బాగుంటుంది. ఇది లెగ్ పీస్. మరియు సూపర్ ఉంది. మీరు కూడా చేసుకుందండి. మనిషికి బలము, ఆరోగ్యానికి మంచిది. రాగి పిండి ఇట్లా రాగులు కొనుక్కొని పోసుకోండి. మీరు ప్యాకెట్ కొనుక్కొస్తే డబ్బులు ఉంటుంది. రాగులు కొనుక్కొని మన పిండి పట్టించుకొని ఇట్లా చేసుకున్నామనుకో, అది చికెన్లోనే మంచిగా ఉంటుంది. చికెన్లో మటన్లో మళ్ళీ వేరే బాగుంటుంది. కాబట్టి ఒక్క పాలు తినాక మీరు రుచి ఉంటుంది. మరి ఏం చేయాలంటే మీరు నెయ్యి వారే, నెయ్యి పోసి ఇంకా సూపర్ ఉంటుంది. నెయ్యితో వేసే కాబట్టి మీకు రాగి జావా చేసుకోండి. జావా అంటే రాగి ముద్ద అన్నట్టు. ఇట్లా అబ్బా టేస్ట్ వేరే, టేస్ట్. మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి, బాగుంటుంది. నేను చేసుకొని తింటున్నా, మీరు చేసుకోండి. సూపర్. మరి మీరు రాగి ముద్ద చేసుకొని చికెన్ చేసుకొని తినండి. సూపరు ఇక బాగుంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఆ పని చేయండి.
హెల్త్ బాగుంటుంది, పేగి బలము, మంచి సంతోషంగా ఉంటుంది, సరదనం ఇస్తుంది, వేడిదనం అన్నీ సరేది. రాగిది ముద్ద వేసుకోవాలి. రాగులు మనము పోసుకోవాలి. ఒక 5 కిలోలు కొనుక్కొని పోసుకోవాలి. గిండి కట్టించుకొని పిండి తెచ్చుకొని మనం నీళ్ళు పోసి కలుపుకుంటా కొంచెం పోస్తే గడ్డ కట్టది. నువ్వు ఏకదంలో పోసినా గడ్డ కడుతుంది. కలుపుకుంటా పోసి మంచి జావ చేసుకొని చికెన్ షేర్వా చేసుకోవాలి. ఫ్రై చికెన్ ముక్కలు తినొద్దు, చికెన్ కాలి షేర్వాలే బాగుంటుంది. కాబట్టి షేర్వా రాగిది ముద్ద తింటుంటే ఆ రుచి వేరబ్బా, సూపర్ ఉంటుంది. నేను తింటున్నా చూడండి, నాకు మస్తు ఉంది. మీరు కూడా బా సూపర్ ఉంది. మీరు కూడా తినండి, క్లాస్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఒక దిక్కు చికెన్ ముక్క, మరి ఒక దిక్కు ఏమో రాగి ముద్ద. మీరు తిను చెప్పు నాకు. మీరు అన్నం మానేసరిగా అన్నం తినారు, రాగి తిన్నారనుకో, రాగి ముద్ద తింటే అన్నం తిన్నారు. శూన్యే కొంచెం నల్లబడదు కానీ తింటుంటే రుచియే వేరేప్ప. మీరు తినండి, సూపర్ ఉంటుంది. ఓకేనా? హాయ్ గైస్, ఫ్రెండ్షిప్, హాయ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ తిని హెల్త్ మంచిగా ఉండాలని కోరుతున్నాను. కుమార్ గౌడ్ ఇటువంటి వీడియోలు మీకు చేసి పెడతాను, చూడండి.